సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ బాలకృష్ణ గారి 'ఆదిత్య 369' మూవీ రిలీజ్ కాబోతుంది సార్. అంటే ఈ నేపథ్యంలో మన అంటే ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు ఏంటి అంటే అప్పట్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ ఫిలిం ఆ టైంలో ఆ జోనర్లో తెలుగులో సినిమా ఇటువంటి సినిమా రావడం అప్పుడే కొత్త కదా. మరి ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు ఏం చెప్తారు? ఈ 4వ తారీఖున మరి రిలీజ్ ఉంది, దీని గురించి ఏం చెప్తారు సార్? అంటే టైం మిషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్తో వచ్చింది సినిమా. టైం ట్రావెల్ ఇవన్నీ ఆ రోజుల్లో హాలీవుడ్లో ఒక ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సందర్భం. అవును. గతంలోకి వెళ్ళటము, వర్తమానంలోకి వెళ్ళటము ఇవన్నీ. దీని మీద ఏదైనా ఒక కథ వర్కౌట్ చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన సంగీతం శ్రీనివాసరావు గారికి ఉండేది. ఆయన ప్రధానంగా ఈ ఫిక్షన్ వ్యవహారాల మీద ఎక్కువ దృష్టి పెట్టేవాడు. అంటే ఒక విచిత్రమైన పాయింట్ ఉండాలి సినిమాలో అనేది ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే పుష్పక విమానం లాంటి కథ ఆయన బుర్రలో మెదిలింది. అలా ఆయన విచిత్ర సోదరులు ఇలా ప్రతి సినిమాని ఏదో కాన్సెప్చువల్గా డిజైన్ చేసుకునేవాడు. దీనికోసం ఆయన విపరీతంగా హాలీవుడ్ సినిమాలు చూసేవాడు. చూసి రకరకాలుగా డిజైన్ చేసేవాడు కంటెంట్ని. చందమామ కథలు ఇవన్నీ కలిపి ఒక డిజైన్ వేసుకునేవాడు ఆయన. అలా ఈ టైం మిషన్కి సంబంధించిన డిజైన్ అనుకున్నప్పుడు ఇది గతంలోకి వెళుతుంది, వర్తమానంలోకి, అంటే గతంలోకి వెళుతుంది, వర్తమానంలో ఉంటుంది, భవిష్యత్తులోకి కూడా వెళుతుంది. ఈ 3 ఏరియాల్లోనూ ఈ మిషన్ తిరుగుతుంది. గతంలోకి వెళ్ళినప్పుడు, వర్తమానంలో నిలబడినప్పుడు, భవిష్యత్తులోకి వెళ్ళినప్పుడు, భవిష్యత్తు వర్తమానం ఏదో నడిపేయచ్చు, కానీ గతానికి వెళ్ళినప్పుడు ఎలా జస్టిఫై చేయాలి అనేది ఆయన ముందు మెరిసినటువంటి ప్రశ్న. ఆయన ఏం చేశాడంటే కృష్ణదేవరాయలు బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే బాగుంటుంది అంటే గతానికి వెళ్ళినప్పుడు, పాస్ట్ టెన్స్లోకి వెళ్ళినప్పుడు కృష్ణదేవరాయలని పట్టుకుంటే సరిపోతుంది అనుకున్నాడు. ఎందుకు కృష్ణదేవరాయలని పట్టుకోవాలనుకున్నాడంటే ఆయన కేవీ రెడ్డి గారి దగ్గర పనిచేసేవాడు. కేవీ రెడ్డి గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అప్రెంటిస్ దగ్గర నుంచి పనిచేశాడు ఆయన. దొంగరాముడు సినిమాకి ఆయన అప్రెంటిస్గా పనిచేశాడు. ఆ తర్వాత మాయాబజార్కి ప్రమోట్ అయ్యాడు. అలా నడిచింది ఆయన ప్రయాణం. ఆ సందర్భంగా మహామంత్రి తిమ్మరుసుకి పింగళ నాగేంద్రరావు గారు స్క్రిప్ట్ రాశారు. రాసినప్పుడు ఈయన ఆయన దగ్గర కూడా పనిచేశాడు. పనిచేసి ఒక వెర్షన్ రాయించేవాడు ఆయన. మొత్తం ఎలిమెంట్స్ ఏవే ఉంటాయి అనేది అంతా చెప్పి ఒక వెర్షన్ రాయి నువ్వు అని రాసిన తర్వాత ఆయన తన పద్ధతిలో దాన్ని మోడిఫై చేసి ప్రొడ్యూసర్కి ఇచ్చేవాడు. అలా 2-3తో రాయించేవాడు ఆయన. కథ తనే చెప్పి రాయించేవాడు. అలా ఒక వెర్షన్ సంగీతంతో రాయించాడు మహామంత్రి తిమ్మరుసు. ఆ సందర్భంగా కృష్ణదేవరాయలు క్యారెక్టర్తో ఒక అటాచ్మెంట్. కృష్ణదేవరాయలు మహామంత్రి తిమ్మరుసు ఈ నేపథ్యంలో నారాజు అనే పేరుతో 1934 ప్రాంతాల్లోనే భారతిలో ఒక నాటకం రాశాడు ఆయన. సీరియల్గా వచ్చింది అది. భారతి అంటే ఆ రోజుల్లో చాలా పాపులర్ పత్రిక. అందులో రచన అచ్చోవటం అంటే వాడు మహారచయిత అనే ఓ సర్టిఫికెట్. అలాంటి భారతి పత్రికలో నారాజు అనే పేరుతో పింగళ నాగేంద్రరావు గారి నాటకం వచ్చింది. ఈ నారాజు అని తిమ్మరుసు గారు అంటాడు కృష్ణదేవరాయలని. అది కథ కొంచెం ఆ ఛాయల్లో నడుస్తుంది, కానీ అది కాదు. నాటకం వేరు, మహామంత్రి తిమ్మరుసు వేరు. ఈ తిమ్మరుసు స్క్రిప్ట్ టైంలో కృష్ణదేవరాయలు అనే పాత్ర పట్ల ఇతనికి అనురక్తి ఏర్పడింది సంగీతం శ్రీనివాసరావు. ఏర్పడి ఆయనకి స్ట్రైక్ అయింది. ఇది వెనక్కి వెళ్ళినప్పుడు కృష్ణదేవరాయలను పట్టుకుంటే ఒక అడ్వాంటేజ్ ఉంది అని అర్థమైంది ఆయన. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగు సినిమాకి సంబంధించి కృష్ణదేవరాయలు అంటే ఎన్టీ రామారావే. అంటే ఆయన తెనాలి రామకృష్ణలో కృష్ణదేవరాయలుగా చేశాడు. ఆ తర్వాత మహామంత్రి తిమ్మరుసులో కృష్ణదేవరాయలుగా చేశాడు. ఇలా ఆ తరహా పాత్రలకి ఆయనే ప్రసిద్ధి ఆ రోజున. అలాగే శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కథలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఆయనే. కాబట్టి ఎన్టీ రామారావుకి ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది. బొబ్బిలి యుద్ధం సినిమాలో ఆయనే. ఇలా ఈయనకు ఒక హిస్టారికల్ బ్రహ్మనాయుడు ఆయనే. కాబట్టి పల్నాటి యుద్ధం సినిమాలో బ్రహ్మనాయుడు రామారావు గారే.
సో ఆయనకు ఆ నేపథ్యం ఉంది కాబట్టి ఆ నేపథ్యాన్ని వాడుకోవడానికి వెసులుబాటు ఎక్కడ దొరుకుతుంది, పెడితే ఎన్టీ రామారావు గారిని పెట్టాలి, లేదు ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరినైనా పెడితే మేనేజ్ చేయొచ్చు. అందుకని బాలకృష్ణని చూస్ చేసుకున్నాడు ఆయన. అప్పుడు బాలకృష్ణ మెదిలాడు ఆయన మనసులో, బాలకృష్ణ మీద వర్కౌట్ అవుతుంది ఇది అని. వర్కౌట్ అవుతుంది అనేది ఐడియా ఉంది ఆయన బ్రెయిన్లో, అలా డిజైన్ చేసుకున్నాడు. చేసుకుని ఒకరోజు ఒక ఫ్లైట్ జర్నీలో బెంగళూరు వెడుతూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏవో రికార్డింగ్స్ ఉన్నాయని వెళ్తున్నాడు. సంగీతం గారు కన్నడ సినిమాలకు వర్క్ చేసేవాడు. రాజ్ కుమార్తో చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి, ఆయన స్నేహం ఉండేది. అలా ఆయన బెంగళూరు వెళ్తున్నాడు. ఫ్లైట్లో నా బ్రెయిన్లో ఒక కథ ఉంది అని బాలసుబ్రహ్మణ్యానికి ఆన్లైన్ ఆర్డర్ చెప్పాడు ఆయన. చెబితే ఈయనకి నచ్చింది. అది నచ్చి, నేను చెప్తానండి, మీరు ఇంకెవరికి చెప్పొద్దు అని చెప్పి ఆయన పని చూసుకుని మళ్ళీ రాత్రికి మెడ్రాస్ వచ్చేసి, మెడ్రాస్లో తనకి చంద్రమోహన్కి కామన్ బంధువు, చంద్రమోహన్ మేనల్లుడు శివలంక ప్రసాద్ గారు, ఎవరైతే ఇప్పుడు ఈ సినిమాకి ప్రొడ్యూసరు, ఏది ఆదిత్య 369 ప్రొడ్యూసరు, వారు చంద్రమోహన్ గారి మేనల్లుడు. అలాగే చంద్రమోహన్ గారి మేనల్లుడు బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా బంధువే. చంద్రమోహన్, బాలసుబ్రహ్మణ్యం, కె విశ్వనాథ్ వాళ్ళ ముగ్గురు కజిన్స్. అలా ఆ కాంపౌండ్లో ఈ విషయాన్ని వేసి, ఈ శివలంక ప్రసాద్ ఆల్రెడీ సినిమాలు చేశాడు. ఏం చేశాడు అంతకుముందు, ఆయన చంద్రమోహన్ హీరోగానే ఒక ప్రయత్నం చేశాడు, చిన్నోడు పెద్దోడు సినిమా, అది రీమేక్. అలాంటి ప్రయత్నాలు ఏవో నడుస్తున్నాయి అక్కడ. నడుస్తున్న టైంలో ఈయన సంగీతం గారు ఈ కథ చెప్పాడు, అతన్ని ప్రొడక్షన్ లైన్లోకి వెళ్ళొద్దు అని చంద్రమోహన్ గారు చెప్పేవాడు. బాలసుబ్రహ్మణ్యం గారు ఎంకరేజ్ చేసేవాడు, చెయ్యి పర్లేదని. అలా ఎంకరేజ్ చేస్తూ సంగీతం గారు ఒక కథ చెప్పాడు, ఒకసారి ఆయన్ని కలు, ఆయన చెప్తాడు నీకు, అది డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది, మంచి సినిమా అవుతుంది అని బాలసుబ్రహ్మణ్యం గారు ఈయన్ని రెచ్చగొట్టాడు. రెచ్చగొట్టాక ఈయన యంగ్, అప్పటికి చాలా కుర్రాడు అతను. ఆయన వెళ్ళి సంగీతం గారిని అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయితే సంగీతం గారు ఆయనకి కథ చెప్పాడు. ఆల్రెడీ ప్రొడ్యూసర్, అతను సినిమాలు తీసుకున్నాడు కాబట్టి ఆయనకి కథ చెప్పిన తర్వాత ఆయనకి నచ్చింది, బాగానే ఉంది, ఇదేదో కొంత విచిత్రమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళొచ్చు అని అనిపించినప్పుడు, ఎవరైతే బాగుంటుంది అనే చర్చ వస్తే ఆయన చెప్పాడు, నందమూరి బాలకృష్ణ అయితే ఒక అడ్వాంటేజ్ ఉంది, వాళ్ళ ఫాదర్కి ఉన్న ఇమేజ్ని మనం దీనికి వాడుకోవచ్చు, అయితే అది ఓకే బాగానే ఉందని చెప్పి ఆయన్ని అప్రోచ్ అయ్యారు. నందమూరి బాలకృష్ణ గారి డేట్స్ అప్పుడు దేవి వరప్రసాద్ గారు చూసేవారు. ఏ సినిమా ఓకే చేయాలి, ఏ సినిమా చేయకూడదు, ఏ సినిమాకి ఎన్ని రోజులు ఇవ్వాలి, ఈ గోళ ఎంత రెమ్యూనరేషన్ దగ్గర నుంచి మొత్తం దేవి వరప్రసాద్ గారే బాస్. వారిని కలిసి కథ చెప్తే వారు ఇది బాగానే ఉంది, జాగ్రత్తగా చేస్తే వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన బాలకృష్ణని కూర్చోబెట్టారు. నెమ్మదిగా ఈ విషయం ఆయన దగ్గరికి వెళ్ళింది, రామారావు గారి దగ్గరికి వెళ్ళింది. ఎవరు ఏమిటి అంటే సంగీతం డైరెక్టర్, సంగీతం గారు తెలుసు ఆయనకి, కేవీ రెడ్డి గారి శిష్యుడే కదా ఆయన కూడా. సో కేవీ రెడ్డి గారు కాంపౌండ్ మనిషి కాబట్టి బాగానే తీస్తాడు, చూద్దాం, సబ్జెక్ట్ బాగానే ఉంది అని దేవరప్రసాద్కి ఆయన చెప్పాడు. అలా మొదలైంది ప్రాజెక్ట్. హీరోయిన్గా రకరకాల పేర్లు అనుకున్నారు, ఫైనల్గా మోహినికి సెట్ అయింది అవైలబిలిటీ ఆధారంగా. తర్వాత ఎవరు కెమెరా దర్శకత్వం ఎవరు వహించాలి, ఇది కొంచెం సైంటిఫిక్ ఫిక్షన్ కాబట్టి, తెలుగులో వచ్చిన మొదటి సైంటిఫిక్ ఫిక్షన్ కాబట్టి ఎవరిని కెమెరా పెట్టాలనుకున్నప్పుడు పిసి శ్రీరామును పెడదామనేది ఆయన ఉద్దేశం, సంగీతం గారి. పిసి శ్రీరామ్తో మొదలుపెట్టారు సినిమా. కొంత షూట్ అయిన తర్వాత ఆయనకు అనారోగ్యం వచ్చింది. కరెక్ట్గా అప్పుడే వీళ్ళు ఈ కృష్ణదేవరాయలు ఈ వ్యవహారం షూట్కి వెళ్ళాలి. సెట్స్ వేయటానికి ఒక 4 రోజులు టైం తీసుకున్నారు, గ్యాప్. ఆ గ్యాప్ తీసుకున్న సమయంలో ఈయనకు అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చినప్పుడు ఆయనే చెప్పాడు, అంటే మీరు ఎలాగూ చరిత్రలోకి వెళ్తున్నారు కాబట్టి స్వామి గారిని పెట్టండి,
స్వామి గారితో మాట్లాడుకుని ఆయన ఓకే చెప్తే ఆయన చేయగలడు, అది బాగుంటుంది అని. అలా విఎస్ఆర్ స్వామి గారు ఎంటర్ అయ్యాడు ఈ ప్రాజెక్టులోకి. ఎంటర్ అయ్యి ఆ పార్ట్ వరకు వారు తీశారు. తర్వాత ఈ టైం మిషన్ తాలూకా మాయలు మంత్రాలు, అది దాని ట్రావెలు, అలాగే భవిష్యత్తులోకి వెళ్ళినప్పుడు అక్కడ విన్యాసాలు, ఈ వ్యవహారం అంతా కబీర్ లాల్తో తీయించారు. ఎస్ఎస్ లాల్ గారు అబ్బాయి. ఆయన ట్రిక్ షాట్స్ బాగా తీస్తాడు. వాళ్ళ నాన్నగారికి కూడా పేరు ఉండేది, ట్రిక్ లాల్ అనేవాళ్ళు ఆయన. అందుకని ఆయనకు అప్పచెప్పారు. ఆ రోజుల్లో ఇంకా విఎఫ్ఎక్స్ గొడవలు లేవు, ఏం చేసినా కెమెరాతోనే చేయాలి. అందుకని ఆయన్ని అప్రోచ్ అయ్యి ఆయన్ని కూడా, అంటే ముగ్గురు కెమెరామెన్లు పనిచేశారు ఆ సినిమాకి, ముగ్గురు డిఓపీలు. ముగ్గురు చాలా ప్రముఖమైనటువంటి వారే, పిసి శ్రీరాము, విఎస్ఆర్ స్వామి గారు, కబీర్ లాల్ గారు. ముగ్గురు పనిచేశారు ఆ సినిమాకి 3 విభాగాల్లో, 3 ఏరియాల్లో. ఆ సినిమాకి సంబంధించి పాటలు ఎక్కువ శ్రీరామ్ గారే తీశాడు. ఈ రాసలీల వేళ ఆ పాట, తర్వాత ఇంకొక సాంగ్ మోహినితో వచ్చేటువంటి డ్యూయట్, అది కూడా ఆయనే షూట్ చేశాడు. బాలకృష్ణ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తాడు ఈ సినిమాలో. కారణం ఏంటంటే పిసి శ్రీరామ్ గారి కెమెరా పనితనం. ఆయన ఎక్కువ బ్యాక్ లైట్ వాడతాడు. వాడటంతో ఆ తెర మీద కనిపించేటువంటి నటుడు బంగారు వర్ణంలో తేల్తాడు. అందుకని మిగిలిన సినిమాల్లో బాలకృష్ణకి, ఆదిత్య 369లో బాలకృష్ణకి తేడా ఉంటుంది. ఇప్పుడు చూసినా అర్థమవుతుంది. ఆయన లైటింగ్ స్కీమ్లోనే ఆ ప్రత్యేకత ఉంటుంది. అదే కాదు, మణిరత్నం గారి సినిమాల్లో ప్రభు, ఘర్షణ సినిమాలో ప్రభువుని చూసినా తేడాగానే ఉంటాడు. ఆయన చేసిన గత సినిమాలకి ఆ సినిమాకి తేడా ఉంటుంది. ఓకే. అలా పిసి శ్రీరామ్ గారు ఒక స్కీమ్, ఆ స్కీమ్లో బాలకృష్ణ కనిపిస్తాడు. ఇళయరాజా గారిని సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు. అది కూడా సంగీతం గారి ఆప్షన్. ఇళయరాజా గారు దీనికి చాలా, అంటే పర్టికులర్గా ఆ గతానికి వెళ్ళినప్పుడు, అంటే కృష్ణదేవరాయల కాలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రాజనర్తకితో కాన్ఫ్లిక్ట్ వెళ్ళింది. ఆ రాజనర్తకి పాత్ర మితతో జయించారు. అక్కడ ఒక పాట, ఆ పాట జిక్కీతో పాడించాడు ఆయన. కారణం ఏంటంటే కొంచెం ఆ పాత వాసనలు అవి నడుస్తాయి. జానవులే అనే పాట జిక్కీ గారు అప్పటికే మానేసి ఉన్నారు. ఆవిడతో పాడిస్తారు అని ఇళయరాజా అనగానే ఇతనికి టెన్షన్, ప్రొడ్యూసర్కి, ఏమిటి ఇలా అంటున్నారు అని. అది వెళ్ళి బాలసుబ్రహ్మణ్యం గారితో చెప్పుకున్నాడు. ఆయన చెప్పుకుంటే బాలసుబ్రహ్మణ్యం లేదు ఇళయరాజా డెసిషనే కరెక్టు, నువ్వు మాట్లాడక మధ్యలో వేలు పెట్టకు, అది అలాగే కానీ అని. అలా జిక్కీ గారు పాడారు ఆ సినిమాలో ఆ జానవులే అనే పాట. బాలసుబ్రహ్మణ్యం, జిక్కీ, తర్వాత చిత్ర గారు, ఇలా నడుస్తుంది అది. ఇలా ఆ సినిమాకి సంబంధించి చాలామంది కంట్రిబ్యూషన్ ఉంది దానిలో. టిన్ను ఆనంద్ ఆ సైంటిస్ట్ క్యారెక్టర్కి చాలా యాప్ట్గా సరిపోయాడు. ఈ గందరగోళపు వాతావరణంలో ఉండేటువంటి మనిషి, రకరకాల ఆలోచనలు ఆయన బుర్రలో నిరంతరం సర్క్యులేట్ అవుతూ ఉంటాయి అనటానికి మూర్తిభవించిన సైంటిస్ట్ రూపంలో టిన్ను ఆనంద్ ఉండేవాడు, ఆయన అపీరియన్స్. అందుకని ఆయన్నే పెట్టేశారు. ఆయన మీద బాగానే వర్కౌట్ అయింది అది. అలాగే చైల్డ్ ఆర్టిస్టులు తరుణ్ ఉన్నాడు ఆ సినిమాలో. అలాగే రాశి ఓ బాలనటిగా కనిపిస్తుంది ఆ సినిమాలో, అదో ప్రత్యేకత. ఇలా ఇన్ని ప్రత్యేకతలతో ఈ సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యేటప్పుడు టెన్షన్, అంటే బడ్జెట్ పరంగా అది అప్పటికి బాలకృష్ణ గారి సినిమాల కంటే కూడా ఎక్కువ డబ్బులే ఖర్చు పెట్టారు. డిస్ట్రిబ్యూటర్ల మద్దతు ఉంది. అలాగే ఈ టోటల్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత చూశాడు ఆయన, రామారావు గారు. మొదట కథ వినటం అలాంటివి చేయలే, చూసి బాగానే ఉంది సినిమా అని ఆయన ఒక అభిప్రాయం చెప్పాడు. చెప్పిన తర్వాత ఫైనల్గా సినిమా థియేటర్కి చేరింది. ఆ రోజుల్లో బాలకృష్ణ గారి సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు ఎక్కువగా లక్ష్మీ పిక్చర్స్ వెంకట్రావు గారు చేసేవాడు బిజినెస్. ఆయన చేతుల మీదుగానే వచ్చింది ఈ సినిమా కూడా, బాగానే వర్కౌట్ అయింది.
మంచి వసూళ్ళు రాబట్టింది జనాల్లో. అంటే పాటలు ముందే జనంలోకి వెళ్ళి హిట్ అవటం. రెండోది జంధ్యాల గారి కంట్రిబ్యూషన్ చాలా కనిపిస్తుంది సినిమాలో. అంటే వాళ్ళు గతానికి వెళ్ళినప్పుడు అక్కడ డైలాగులు నడిచేటువంటి పద్ధతి, దానికి కొంత తెనాలి రామకృష్ణని ప్రాతిపదికగా తీసుకుని అక్కడి నుంచి వాడారు. ఈ తెనాలి రామకృష్ణ క్యారెక్టర్ చంద్రమోహన్తో చేయించారు. చంద్రమోహన్ దాదాపుగా అక్కనే నాగేశ్వరరావు గారిని దింపాడు. అక్కడ దింపి తనదైన బాణీని కూడా జోడించి ఆయన అక్కడ నాగేశ్వరరావుని ఇమిటేట్ చేస్తున్నట్టుగా కనబడ్డు, కానీ ఆయన దృష్టిలో నాగేశ్వరరావు ఉన్నాడు. ఓకే. బాలకృష్ణ గారు దాదాపుగా రామారావు గారి అభినయాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగించాడు ఆ క్యారెక్టర్లో. గెటప్ దగ్గర నుంచి, ఆ నిలబడే శైలి దగ్గర నుంచి, ఆ కూర్చునే విధానము, నవ్వే విధానం దగ్గర నుంచి మొత్తం తెనాలి రామకృష్ణ రెఫరెన్సెస్. ఆ రెఫరెన్స్లోనే నడుస్తుంది సినిమా. ఆ పార్ట్కి జంధ్యాల గారు రాసిన డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. అలాగే వర్తమానంలో ఆయన రాసిన డైలాగ్స్, పోలీసు సుత్తివేలు గారు పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశాడు. ఆయనకి జరిగే గందరగోళాలు, ఆ ఏరియాలో ఆయన మంచి కామెడీ నడిపాడు. ఆ తర్వాత ఇవే పాత్రలు యాజ్ ఇట్ ఈజ్గా భవిష్యత్తులోకి వెళ్తాయి. భవిష్యత్తు అనేది వచ్చినప్పుడు జంధ్యాల గారు చెలరేగిపోయాడు. చెలరేగిపోవటం అంటే ఆయన బేసికల్గా నాటక రచయిత. ఆయనకి విపరీతమైన ఊహ ఉండేది. అంటే రంగస్థలం మీద ఆయన రాసిన నాటకాలు చూస్తే అర్థమైపోతుంది. గుండెలు మార్చబడునో ఒక నాటకం రాశాడు ఆయన. అంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ దాని మీద. అది అప్పుడు జస్ట్ అక్కడెక్కడో జరుగుతోంది, ఇలాంటి ఆలోచన ఒకటి నడుస్తోంది అని విని రాసినటువంటి నాటకం అది. 70లో రాశాడు ఆయన. ఎర్లీ 70sలో రాసిన నాటకం. ఓకే. అందులో ఈ గుండెలు మార్చేస్తే ఆ ఒరిజినల్ గుండె ఉన్నవాడే గోలంతా వీడికి ఎంటర్ అయిపోతుంది వీడి జీవితంలో. వీడు అవన్నీ మాట్లాడేస్తూ ఉంటాడు. అలా ఒక కామెడీ జనరేట్ చేసి స్టేజ్ మీద ఒక అద్భుతమైన కామెడీ పండించి గుండెలు మార్చబడు అనే నాటకం పెద్ద హిట్. అందుకని ఆయన విజన్ చాలా పెద్దది. ఎప్పుడైతే వీళ్ళు కథను భవిష్యత్తుకు తీసుకెళ్లారో అక్కడ ఆయన చెలరేగిపోయి భవిష్యత్తు ఇలా ఉంటుంది అంటే ఎవడి జీవితం వాడిది, ఎవడింట్లో వాడు ఉంటాడు, బయట ఎవరితోనూ సంబంధాలు ఉండవు, ఎవడి కంపార్ట్మెంట్లో వాడు ఉంటాడు, ఎవడి ఎంటర్టైన్మెంట్ వాడు చూసుకుంటాడు, ఇలాగే నడుస్తుంది కదా. ఏమంటే బయటకు వెళ్ళారు మీరు వంకాయలు తీసుకొస్తారా అంటే మార్కెట్లో చాలా వంకాయలు కిలో 5 కోట్లు చెప్తున్నారు, మరి ఈ టైప్లో డైలాగులు ఉంటాయి. కొంచెం లక్షల్లోకి మారాక ఏదైనా కూరలు తెద్దాం అనుకుంటున్నాను అంటాడు. ఇది బాగా ఆడియన్స్ని అట్రాక్ట్ చేసినాయి ఈ ధోరణి. అట్లా వాళ్ళు గతంలోకి వెళ్ళినప్పుడేమో అది ఎంటర్టైన్ అయ్యారు జనాలు. మరొక్కసారి మహామంత్రి తిమ్మరుసో లేకపోతే తెనాలి రామకృష్ణ చూసిన ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగారు. చాలా సిన్సియర్గా తీశారు ఆ ఏరియా. చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని షూట్ చేశారు. ఆర్టిస్టులు అందరూ కూడా చాలా, అంటే అంతకు ముందు చేసిన వాళ్ళకి వాళ్ళ పేరు చెడగొట్టకూడదు అనేటువంటి ఒక డెడికేషన్తో చేశారు. అందుకని అది కనెక్ట్ అయింది. ఈ భవిష్యత్తుకు సంబంధించిన కంటెంట్ అంతా జంధ్యాల గారి మేధోశక్తి, ఆయనలో ఉన్నటువంటి దూరదృష్టి అవన్నీ కలిసి ఆ ఏరియాని హిట్ చేసినాయి. వర్తమానానికి సంబంధించి అలాగూ ఈ పాటలు, ఈ హడావిడంతా ఇళయరాజా గారు చూసుకున్నాడు. ఓకే. అలా అన్ని విధాలుగాను ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్ళాక సినిమా బాగాలేదు అనడానికి ఆస్కారం లేకుండా బిగించారు. అందుకని పెద్ద హిట్ అయింది ఆ సినిమా ఆ రోజుల్లో. ఆ సినిమాని చాలామంది సినిమా ఆర్టిస్టులే ప్రమోట్ చేశారు కూడా, ఇంక్లూడింగ్ చిరంజీవి కూడా. అందరూ తలో మాట చెప్పారు ఆ సినిమా గురించి, పేపర్లో యాడ్లు వచ్చాయి. అంటే అప్పటికి అది కొత్త సబ్జెక్ట్. ఆ తర్వాత సంగీతం గారి డైరెక్షన్లో సినిమా చేయాలని చిరంజీవి గారు తాపత్రయపడ్డాడు. భూలోక వీరుడు అనే సినిమా ఒకటి ప్రారంభమయ్యి టబు హీరోయిన్గా ప్రారంభమై ఒక పాట తీసి ఆగిపోయింది. సబ్జెక్టుకు సంబంధించిన చిన్న గందరగోళం వచ్చి ఆగింది. ఆయన చందమామ కథల నేపథ్యంలోనే వెళ్ళేవాడు. ఆ ఏరియాలో కొంత ఈయనకేవో కొన్ని సందేహాలు ఉండి ఆగిపోయింది ఆ ప్రాజెక్టు. తర్వాత గుణశేఖర్ గారి డైరెక్షన్లో అదే ఏరియాలో చూడాలని ఉంది అనేటువంటి సినిమాగా వచ్చింది అది. ఓకే. ఆ చూడాలని ఉంది 50 రోజుల తర్వాత ఆ పాట వాడారు దానిలో. ఏది భూలోక వీరుడి కోసం తీసినటువంటి పాట. అలా
సంగీతం గారు బాలకృష్ణ గారి కాంబినేషన్లో ఆయన బాలకృష్ణ గారి మీద ఉంచినటువంటి కాన్ఫిడెన్స్ వర్కౌట్ అయింది. ఇదే ఊపులో విజయవాడలు రీస్టార్ట్ అన్నప్పుడు, అంటే చందమామ విజయ అని చెప్పి నాగిరెడ్డి గారి పిల్లలు మళ్ళీ సినిమాలు తీద్దాం అనుకున్నప్పుడు తెలుగులో మొదటి సినిమా ఏం చేయాలంటే రామారావు గారి వారసత్వంలో బాలకృష్ణతో చేద్దాం. బాలకృష్ణతో చేయటానికన్నా ముందు బృందావనం అని ఒక మామూలు కథ చేద్దామని రాజేంద్ర ప్రసాద్తో చేశారు. దానికి సంగీతం గారే డైరెక్టర్. ఆ సినిమా పెద్ద హిట్. దాని తర్వాత భైరవ ద్వీపం. భైరవ ద్వీపానికి మళ్ళీ ఈయనే, అదొక జానర్ సినిమా. ఇదేమో సైంటిఫిక్ ఫిక్షన్ అయితే అదేమో జానపద సినిమా. ఆ తర్వాత విజయ బ్యానర్లోనే బాలకృష్ణతోనే సంగీతం గారే కృష్ణార్జున విజయం అని ఒక సినిమా తీశాడు. అది దారుణమైనటువంటి ఫెయిల్యూర్ మూవీ. అది అక్కడితో ఆగింది వీళ్ళ ప్రస్థానం. ఆగిన తర్వాత నిజానికి దీనికి సీక్వెల్ తీయాలి అనేటువంటి ఒక కోరిక ఉండేది. అది ఆదిత్య 369కి సీక్వెల్ తీస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన సంగీతం గారికి ఉండేది. ఆ ఆలోచనతో ఆయన బాలకృష్ణ గారిని 100వ సినిమాగా చేయమన్నాడు. ఆదిత్య 999 ఏదో పెట్టి చేద్దామని. చేద్దాము అంటే ఆయన ఓకే చెప్పాడు, కానీ మొత్తానికి ఏదో సబ్జెక్టుకి సంబంధించిన గొడవ ఒకటి జరిగింది. ఈలోపు గౌతమిపుత్ర శాతకర్ణ ఆయన ముందుకు వచ్చింది కృషి గారి నేతృత్వంలో. దానికి ఓకే చెప్పాడు. అలా వెళ్ళిపోయింది. ఇది జరిగిన తర్వాత కూడా ఆ సినిమా గురించి ప్రస్తావించేవాడు ఆయన బాలకృష్ణ గారి దగ్గర. ప్రస్తావించినప్పుడల్లా ఆయన ఓకే చెప్పేవాడు, ఈయన ఏదో కథ చెప్పేవాడు. అది మొత్తానికి మెటీరియలైజ్ అయితే కాలా. మోక్షజ్ఞని ఇంట్రడ్యూస్ చేస్తూ బాలకృష్ణని కూడా పెట్టి ఆ సినిమా చేయాలనేటువంటి ఒక కోరిక కూడా ఉండేది శివలంక వారికి. ఓకే. ఆ కోరిక కూడా బాలకృష్ణ గారితో చెప్పుకున్నాడు ఆయన. చెప్పుకున్నాడు అంటే వెంకటరత్నం గారికి ఆ కోరిక ఉండేది పాత రోజుల్లో. అంటే రామారావు గారిని బాలకృష్ణని పెట్టి ఏదో సినిమా చేయాలని ఒక ఆలోచన చేసేవాడు ఆయన. యమగోళ సినిమా బాలకృష్ణ ఎన్టీఆర్లతో చేయాలనేది ఆయన ఒరిజినల్ ప్లాన్. కానీ రామారావు గారే జడగొట్టాడు దాన్ని. ఆ సత్యం క్యారెక్టర్ బాలకృష్ణ చేయలేడు, అది నేను చేస్తాను, యముడు సత్యనారాయణతో వేయిద్దామని ఆయన టోటల్గా స్కీమ్ మార్చేశాడు. ఓకే.